జై శ్రీరామ్. నేటి పద్యము. తల్లి నిన్ను దలంచి. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్, నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దమ్ము శోభిల్లంబల్కుము, నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. మరలా నేర్చుకుందామా? తల్లి తల్లి నిన్ను నిన్ను దలంచి దలంచి పుస్తకము పుస్తకము చేతన్ చేతన్ బూనితిన్ బూనితిన్ నీవు నీవు నా యుల్లంబందున నా యుల్లంబందున నిల్చి నిల్చి జృంభణముగా జృంభణముగా నుక్తుల్ నుక్తుల్ సుశబ్దమ్ము సుశబ్దమ్ము శోభిల్లం శోభిల్లం పల్కుము పల్కుము, నాదు నాదు వాక్కునను వాక్కునను సంప్రీతిన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి సరస్వతి భగవతి పూర్ణేందు పూర్ణేందు బింబానన పూర్ణేందు బింబానన. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్, నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దమ్ము శోభిల్లం పల్కుము, నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. దీని భావం ఏమిటంటే, అమ్మా నిన్ను తలుచుకొని పుస్తకము చేతిలోకి తీసుకుంటున్నాను. నీవు నా మనస్సులో నిలచి నా మాటలను చక్కగా మంచిగా అందంగా పలికించుము. నీ విప్పారిన కన్నులతో మమ్ములను కరుణించు ఓ జగన్మోహిని, ఓ సరస్వతి, ఓ భగవతి, ఓ చంద్రముఖి అని ఈ విధముగా పిల్లలందరూ చదువుని ప్రారంభించే ముందు ఆ జగన్మాత అయిన సరస్వతీదేవిని ప్రార్థించి తమ చదువుని కొనసాగించారు అంటే ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణలతో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు.